ఈ కాలంలో ఒక మంచి అబ్బాయిని బాధపడితే ఏం జరుగుతుందో చూపిస్తాను రా. ఆగిపోయిన మా ప్రేమకు మళ్ళీ పునాది వేస్తా. I can make it smooth. Let me show you just how to move. అరే చట్టాలు కోట్లు అన్ని వాళ్ళ వైపే ఉంటాయి. ఎవరేమనుకున్నా సరే లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి ప్రేమ కోసం కోర్టు తలుపులు తడతారా. ఒక భార్య తన లవర్ తో కలిసి భర్తను చంపేసి డ్రమ్ములో సిమెంట్ వేసి కప్పెట్టేసిందంట. ఇలాంటివి వస్తాయని నా జీవితంలోకి ఎవరిని రానివ్వలేదు. తొలిసారి ఒకరినొకరు టచ్ చేసినప్పుడు అమ్మాయిలకి వీపులో T3 అనే ఒక పాయింట్ ఉంటుంది. అది గాని టచ్ చేస్తే బాడీ స్వర్గంలో తెలియనట్టుంటుంది. నీ వల్ల నాకేమైనా ప్రాబ్లం అయితే నేనెవరినో నీకు చూపిస్తాను. నీకు నాకు సెట్ అవ్వదు. We should break up. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒక డాక్టర్కి సెట్ అయ్యేది ఇంకో డాక్టరే. ఇలాంటి తప్పుడు అలిగేషన్స్ నా క్లయింట్ మీద వేసినందుకు ఈ దక్షిణి ఐపీసీ సెక్షన్ 211 కింద కఠినంగా శిక్షించాలని కోర్టువాని కోరుతున్నాను. ఇంతవరకు నిన్న అబ్బ మాట వినలేదు. ఇక్కడితో ఈ కేసును ఆపుతావా లేదా? నిన్ను వదిలేస్తారేమో కానీ ఈ కేసు మాత్రం అసలు వదలను. అలాంటిది ఎవడో అబ్బ మాట నేను ఎందుకు వింటా? మాయ మాటలు చెప్పి నా క్లయింట్ ని మోసం చేసినందుకు అండర్ సెక్షన్ 375, 376 నువ్వు మగజాత ఆనిముత్యమన్నా. ఈ శిక్ష బ్రేకప్ చెప్పే వాళ్ళందరికీ ఒక గుణపాఠం కావాలని కోరుకుంటున్నాను. సార్ వీళ్ళకి నెల మొత్తం ప్రభాస్ కావాలి, కానీ 3 సీన్స్ వచ్చినప్పుడు మాత్రం షారుఖ్ ఖాన్ కావాలి. ఒకరితో చాయ్ తాగుతారు, ఒకరితో లంచ్ కి వెళ్తారు, ఒకరితో సినిమాకి వెళ్తారు. ఒక మనిషిలో 2-3 దొరకరు కాబట్టి 2-3 చూసుకుంటారు సార్ వీళ్ళ మధ్య. వీళ్ళిద్దరికీ శారీరక సంబంధం ఉందని రుజువు చేసే పక్కా ఎవిడెన్స్ ఉంటే చూపించండి, లేకపోతే ఈ కేసును కొట్టేయాల్సి వస్తుంది.